అనగనగా ఒక రాజు. రాజుకు ఏడుగురు కొడుకులు సరదాగా చేపల వేటకి నదికి వెళ్తారు. 7 రంగురంగుల చేపలను పట్టుకొస్తారు. వాటిని వాళ్ళ భవనం ముందే ఎండబెడతారు. అందులో ఒక చేప ఎండదన్నమాట. అక్కడ జరిగిన సంభాషణే మన ఈ కథ. రాకుమారులు: చేప ఎందుకు ఎండలేదు? చేప: నాకు గడ్డివాము అడ్డుగా వచ్చింది, అందుకే ఎండలేదు. రాకుమారులు: గడ్డివాము ఎందుకు అడ్డుగా వచ్చావు? గడ్డివాము: నన్ను ఆవు మేయలేదు, అందుకే అడ్డుగా వచ్చాను. రాకుమారులు: ఆవు నువ్వు ఎందుకు గడ్డిని మేయలేదు? ఆవు: నన్ను కాపరి మేతకు వదలలేదు, అందుకే మేయలేదు. రాకుమారులు: కాపరి నువ్వు ఎందుకు ఆవును మేతకు వదలలేదు? కాపరి: నాకు అమ్మ బువ్వ పెట్టలేదు, అందుకే వదలలేదు. రాకుమారులు: అవ్వ నువ్వు ఎందుకు కాపరికి బువ్వ పెట్టలేదు? అవ్వ: నాకు పిల్లవాడు ఏడుస్తున్నాడు, అందుకే బువ్వ పెట్టలేదు. రాకుమారులు: పిల్లవాడా ఎందుకు ఏడుస్తున్నావు? పిల్లవాడు: నాకు చీమ కుట్టింది, అందుకే ఏడుస్తున్నాను. రాకుమారులు: చీమ ఎందుకు కుట్టావు? చీమ: నా పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అంటూ వెళ్ళిపోతుంది. ఓకేనా? కథ కంచికి మనం ఇంటికి. ఇలాంటి కథల కోసం మన పేజీని ఫాలో కొట్టేసేయండి. బాయ్ బాయ్.